హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆప్షన్స్ లెర్నింగ్ అకాడమీ. సో, మనం ఈ వీక్‌కి అనాలిసిస్ అయితే చేసుకుందాము. దాంతో పాటు 11థ్ మేకి మార్కెట్ ఎటువైపు డైరెక్షన్, సెంటిమెంట్ ఏ విధంగా ఉండబోతుందో అది కూడా చెక్ చేసుకుందాము. సో, నేను మార్కెట్‌లో లెవెల్స్ అయితే మార్క్ చేశాను ఆల్రెడీ. ఈ మీరు రెసిస్టెన్స్ ఏదైతే ఫేస్ చేస్తుందో మార్కెట్ 24,400, 300 లెవెల్స్‌లో అది ప్రీవియస్‌గా సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ లాగా కనిపిస్తోంది మనకి. దాంతో పాటు ఫిబొనాచి లెవెల్స్ నేను ఇంతకుముందు ప్రీవియస్‌గా కూడా డ్రా చేశాను. ఇక్కడ మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉందని నేను లాస్ట్ వీక్ అనాలిసిస్‌లో కూడా మెన్షన్ చేశాను. సో, ఇక్కడ మనం మార్కెట్‌లో 50% ఏదైతే రీట్రేస్‌మెంట్ ఫిబొనాచి లెవెల్స్ చెప్తానో 0.5 నుంచి 0.618 లెవెల్స్ వరకి ఈ జోన్ అనేది కనిపిస్తోంది మనకి 24,400, 300 అండ్ 500 లెవెల్స్. సో, ఎగ్జాక్ట్‌గా అదే పాయింట్‌లో మార్కెట్ అనేది సస్టైన్ అవుతుంది. రిట్రేస్‌మెంట్ అయిన తర్వాత మార్కెట్ అనేది సస్టైన్ అవుతుంది. ఫర్దర్‌గా మార్కెట్ ఎటువంటి మూవ్‌మెంట్స్ చేసే ఛాన్స్ ఉందో మనం వీక్లీ అనాలిసిస్‌తో పాటు డైలీ అనాలిసిస్ కూడా నేను డైలీ చార్ట్ ఒకసారి యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇక్కడ నేను లెవెల్స్ అనేది ఓపెన్ చేస్తాను. ఇక్కడ ప్రీవియస్‌గా మార్క్ చేసిన లెవెల్స్ చూడండి. ఇవన్నీ కూడా ఇంట్రాడే లెవెల్ నుంచి వీక్లీ అనాలిసిస్ వరకి యూజ్ అయ్యే లెవెల్స్. సో, నేను ఇక్కడ మీకు ఫిబొనాచి లెవెల్స్ అనేది మార్క్ చేశాను. సో, మనం ఈ విధంగా సింపుల్‌గా ఫిబొనాచి టూల్‌తో ఎప్పుడైతే లాంగ్ టర్మ్‌లో అనాలిసిస్ చేయాలి అని అనుకుంటారో, మీకు లెవెల్స్ అనేది తెలియనప్పుడు సింపుల్‌గా 0.5 రిట్రేస్‌మెంట్ ఆర్ 0.618 ఇది ఆల్వేస్ మెన్షన్ చేస్తూనే ఉంటాను. మార్కెట్ ఎగ్జాక్ట్‌గా అదే జోన్‌లో 0.5 నుండి 0.618 లెవెల్‌లో ట్రేడ్ అవుతూ ఉంది. సో, కంటిన్యూగా ఆ లెవెల్‌లో ట్రేడ్ అవ్వడం వల్ల ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తా ఉంది మార్కెట్. సో, ఈ జోన్ అనేది డెఫినిట్‌గా మార్కెట్ 0.618 బ్రేక్ అవుతుందా అంటే మార్కెట్‌లో జరిగే సెంటిమెంట్, కన్సాలిడేషన్‌ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్స్ అనేది మార్కెట్‌లో డిసైడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మాత్రం మార్కెట్ సైడ్ వేసే అలాగే కనిపిస్తోంది మనకి. ఫర్దర్‌గా నేను ఫిబొనాచి టూల్ అనేది తీసేస్తాను. నేను సింపుల్‌గా 1 అవర్ సో, ఇది టాప్ డౌన్ అనాలిసిస్ అని నేను ఒక వీడియో ఆల్రెడీ ప్లేలిస్ట్‌లో పెట్టాను. సో, టాప్ డౌన్ అనాలిసిస్ ఏ విధంగా చేసుకుంటూ వస్తామో స్పెషల్లీ వీక్లీ అనాలిసిస్ కోసం. సో, ఇక్కడ మనము డైరెక్షన్‌ని బేస్ చేసుకొని ట్రేడ్ ఆపర్చునిటీ ఫైండ్ అవుట్ చేయడం అని కాదు. నెక్స్ట్ డే కోసం అనాలిసిస్ ప్రీవియస్ డే అనేది చేసుకుంటాము. దాన్ని బేస్ చేసుకొని మోస్ట్లీ మార్నింగ్ ట్రేడ్స్ అనేది ఉంటాయి. దాని తర్వాత ప్రైస్ యాక్షన్‌ని బేస్ చేసుకొని మేము ట్రేడ్ ఆపర్చునిటీస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో, ఇది చూడండి సింపుల్‌గా 1 అవర్ చార్ట్. సో, మార్కెట్ చూడండి 13 ఏప్రిల్ నుంచి అగైన్ 11థ్ మే. సో, ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి మార్కెట్ అనేది సైడ్ వేస్ కనిపిస్తోంది. ఈ లెవెల్‌లో మార్కెట్ సస్టైన్ అవుతుంది, సైడ్ వేస్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా బ్రేక్అవుట్ అనేది ఇవ్వదు. 0.5 ఆర్ 0.6 లెవెల్ అని నేను ప్రీవియస్‌గా ఏదైతే మెన్షన్ చేశానో. సో, అదేవిధంగా ఇక్కడ కూడా మార్కెట్‌ని సెంటిమెంట్ డ్రైవ్ చేస్తుంది. బట్ ఇక్కడ డైరెక్షనల్ ట్రేడ్స్ అనేది లాంగ్ టర్మ్‌లో బీటీఎస్టీలో ఎవరైతే క్యారీ ఆన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం ట్రబుల్ లాగే ఉంటుంది. ఆప్షన్ డీకేలో ఒకవేళ బయింగ్‌లో ఉన్నారనుకోండి. సో, డీకే అనేది కనిపిస్తోంది కాబట్టి మనకి ఇక్కడ డైరెక్షనల్ ట్రేడ్స్ అనేది తీసుకునే ఛాన్స్ అయితే లేదు. సో, డౌన్ సైడ్ మనం ఏదైతే లెవెల్స్ చూస్తున్నామో మీరు 1 అవర్ చార్ట్‌లో నేను సింపుల్‌గా ఉంటుంది కాబట్టి చూపిస్తున్నాను. సో, డౌన్ సైడ్ లెవెల్స్ మనకి 132 అనేది పెండింగ్ లెవెల్స్ ఉన్నాయి. సో, ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ అనేది పెండింగ్ ఉంది కాబట్టి డౌన్ సైడ్‌లో మార్కెట్ ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలి అన్నా ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసుకుంటుంది అనే ఎక్స్‌పెక్టేషన్ మనకి నెక్స్ట్ వీక్ ఆర్ ఈ మంత్ కూడా మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. సో, డౌన్ సైడ్‌లో ఖచ్చితంగా మార్కెట్ అనేది ఫిల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, ఫిల్ చేయడానికి ఛాన్సెస్ అంటే ఇక్కడ ఈ జోన్‌లో ఎవరైతే అక్యుములేషన్ చేస్తూ ఉన్నారో ఆ బయర్స్‌ని ట్రాప్ చేస్తూ గనుక స్టాప్ లాసెస్ తీసుకుంటే మార్కెట్ డెఫినిట్‌గా మార్కెట్ ఈ లెవెల్ వరకి వచ్చే ఛాన్స్ ఉంది. 23,310, 23,132 ఈ లెవెల్స్ అనేది మార్కెట్ టచ్ చేయడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. ఫర్దర్‌గా 15 మినిట్స్ చార్ట్ చూద్దాం. సింపుల్‌గా ఈ ప్యాటర్న్ చూడండి. రెసిస్టెన్స్ ఫేస్ చేయడంతో పాటు మార్కెట్ ఒకసారి ఈ లెవెల్ నుంచి మనకి డౌన్ సైడ్ వచ్చింది. ఓకే. సో, ఈ లెవెల్‌లో మార్కెట్ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. సో, ఇక్కడంతా కూడా మనకి ఈ లోవర్ హై ఏదైతే చూస్తున్నారో లోవర్ హైస్ అనేది క్రియేట్ చేస్తూ వెళ్తుంది. అంటే మార్కెట్ సెంటిమెంట్ అప్పర్ సైడ్ డ్రైవ్ చేస్తూ ఉంది. ఈ లెవెల్‌లో కూడా చూడండి హయ్యర్ హైస్ అనేది మార్కెట్ క్రియేట్ చేస్తూ వెళ్తుంది. సో, ఇక్కడ లోవర్ హై క్రియేట్ చేసినప్పటికీ అగైన్ హయ్యర్ హై అనేది క్రియేట్ చేసింది మార్కెట్. సో, ఇక్కడ మనం ఈ ప్యాటర్న్‌ని సింపుల్‌గా పోలెన్ ఫ్లాగ్, ఇన్వర్స్ పోలెన్ ఫ్లాగ్ అని అంటాము. సో, ఇక్కడ మనకి ఒక ప్యాటర్న్ అంటూ క్రియేట్ అవుతుంది. సో, నేను మీ ట్రెండ్ లైన్స్‌తో డ్రా చేసి చూపిస్తాను.
సో ఫర్దర్‌గా మార్కెట్ ఈ ఛానల్ ప్యాటర్న్‌లో కంటిన్యూయేషన్ అవుతూ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి మార్కెట్ ఒకవేళ సైడ్‌వేస్ అప్పర్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా గూడా ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏదైతే చూస్తున్నారో 24,480 అండ్ ఈ ఛానల్ ప్యాటర్న్ జోన్ ఏదైతే ఉందో ఆ లెవెల్స్‌లో మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ చేస్తుందనేది చూసిన తర్వాతే మీరు బయింగ్ ఆపర్చునిటీ ఆర్ సెల్లింగ్ ఆపర్చునిటీ ఫైండ్ ఔట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మనము చాలా సార్లు యాస్ ఎ రీటైల్ ట్రేడర్ ఆర్ మనము ఇవన్నీ లెవెల్స్ గమనించము కాబట్టి మనం మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా బయింగ్ సైడే వెళ్ళాలి లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత పుట్ సైడే వెళ్ళాలి అనే ఒక నార్మల్ అజంప్షన్ అంటూ ఉంటుంది మార్కెట్లో, స్పెషల్లీ రీటైల్ ట్రేడర్స్కి. సో లెవెల్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది మనము ఆప్షన్ లెర్నింగ్ సిరీస్లో కూడా మీరు చూసారు. అండ్ టెలిగ్రామ్లో కూడా నేను ఆల్వేస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను ఇది సెల్లింగ్ జోన్ అండ్ బయింగ్ జోన్ అని. సో ఫర్దర్గా మీరు సెల్లింగ్ జోన్లో బయింగ్ చేయడానికి ఉండదు, బయింగ్ జోన్లో సెల్లింగ్ చేయడానికి ఉండదు. సో ఆ రీజన్ వల్ల నేను ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మార్క్ చేసి మరి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో డైలీ మనము ఇంపార్టెంట్ లెవెల్స్ వీడియో లాగా పోస్ట్ చేయలేము కాబట్టి ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ డే కోసం అనాలిసిస్ అనేది వీడియో నేను పోస్ట్ చేయడానికి ట్రై అయితే చేస్తాను. ఓకే, సో నేను ఫర్దర్గా 5 మినిట్స్లో ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్స్ కనిపిస్తే నేను ఒకసారి మార్క్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంపార్టెంట్ జోన్స్ చూడండి, నేను ఆల్రెడీ మార్క్ చేసిన లెవెల్స్. సో ఇది ప్యూర్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని మార్క్ చేసిన లెవెల్స్. సో ఇలా లెవెల్స్ మీరంటూ కూడా మార్క్ చేసుకోవాలి అంటే టాప్ డౌన్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి కాబట్టి ఆ వీడియో కంప్లీట్గా ప్లేలిస్ట్లో ఉంది, ఏటీఎస్ సిరీస్ అడ్వాన్స్ ట్రేడింగ్ సిరీస్ లిస్ట్లో ఉంది. సో అది చూసుకున్న తర్వాత మీరు ఓన్గా లెవెల్స్ అనేది మార్క్ చేయడానికి స్కోప్ అయితే ఉంటుంది. సో ఇంపార్టెంట్ లెవెల్స్ ఫర్దర్గా 5 మినిట్స్లో నేను ఇంకా డీటెయిల్గా డ్రా చేయలేదు కాబట్టి లాంగ్ టర్మ్ బేసిస్ పైన నేను ఇంపార్టెంట్ జోన్స్ మాత్రమే మార్క్ చేస్తాను. సో ఫర్దర్గా మీకు కనిపించే 5 మినిట్స్లో కానీ 1 మినిట్లో కానీ లెవెల్స్ ఏదైనా కనిపిస్తే మీరు డ్రా చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకొకసారి మనము బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే చేసుకుందాం ఈ వీక్కి. సో బ్యాంక్ నిఫ్టీలో ఈ 1 డే చార్ట్ ఏదైతే చూస్తున్నారో ఇది కంప్లీట్గా నేను ఒక ఫిబొనాచి లెవెల్ మీకు డ్రా చేసి చూపిస్తాను. సో ఇది చూడండి ఎగ్జాక్ట్గా 0.6 లెవెల్లో రీట్రేస్మెంట్ అనేది తీసుకుంది. సో నేను ఈ జోన్లో కూడా నేను అనాలిసిస్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను 0.6 లెవెల్లో ఉంది కాబట్టి మీరు ప్రతి ఇంట్రాడే లెవెల్లో బయింగ్ అంటూ చేస్తూ ఉండలేరు. సో ఆ డేకి సంబంధించి మీరు ఇంపార్టెంట్ బయింగ్ ఆర్ సెల్లింగ్ జోన్ ఉన్నప్పుడు మీరు ఆ 20, 25, 30 పాయింట్స్ కోసం బయింగ్ ఆర్ సెల్లింగ్ అనేది ఇంట్రాడే లెవెల్స్ పైన మీరు చేయాల్సి ఉంటుంది. బట్ సెంటిమెంట్ని బేస్ చేసుకొని మీరు అనాలిసిస్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది. మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేటప్పుడు ఏ విధంగా రియాక్ట్ అయిందో మీరు డౌన్ సైడ్ నుంచి కూడా మీరు ఒక్కసారి ఫిబొనాచి అనేది డ్రా చేసి చూడండి. సో మార్కెట్లో మీరు పెండింగ్ లెవెల్స్ ఏదైతే చూస్తున్నారో 0.618 అంటే 52,730 లెవెల్స్. ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి, ఇది 0.618. దాంతోపాటు ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా ఏదైతే ఉందో దీన్ని మార్కెట్ కవర్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ 2 థింగ్స్ చూడండి, నేను నిఫ్టీలో ఛానల్ ప్యాటర్న్ చూపించాను, ఛానల్ ప్యాటర్న్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతే కనుక అది గ్యాప్ ఫిల్ చేసుకుంటుంది. దాంతోపాటు బ్యాంక్ నిఫ్టీలో కూడా 0.618 పెండింగ్ లెవెల్స్ ఉన్నాయి అగైన్ రీట్రేస్మెంట్ కోసం, సేమ్ టైం గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ 2 సినారియోస్ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క గ్యాప్ అప్ని కూడా మనం బయింగ్ ఆపర్చునిటీ కోసమే ట్రై చేయొద్దు. లెవెల్స్ని బేస్ చేసుకొని ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా కోసం కవర్ అయ్యేటప్పుడు గ్యాప్ డౌన్ అయినప్పుడే కానివ్వండి, సైడ్ వేస్ అయినప్పుడే కానివ్వండి, మీరు పుట్ ఆపర్చునిటీ ఫైండ్ అవుట్ చేసే విధంగా కూడా ట్రై చేయండి. బట్ స్టాప్ లాస్ అనేది తక్కువగా ఉండేటట్టు అయితే చూసుకోండి. సిమిలర్గా పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఇక్కడ స్కోప్ తక్కువగా ఉంది. ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందో మార్కెట్, రెసిస్టెన్స్ అనేది మీరు ప్రతి లెవెల్లో ఫిబొనాచి టూల్ అనేది మార్క్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇది అడ్వాన్స్ లెవెల్లో మార్కెట్లో పెయిడ్ కోర్సెస్లో చెప్తూ ఉంటారు. బట్ నేను కంటిన్యూగా మీకు ఈ నాలెడ్జ్ అనేది ఇస్తూనే ఉంటాను, మన యూట్యూబ్ లైవ్లో కానివ్వండి, లేదు అంటే ఇలాంటి అనాలిసిస్ వీడియోలో కానీ కంటిన్యూగా చెప్తూనే ఉంటాను. సో ఫ్రీగా మీ అంతలో మీరు కొన్ని లెవెల్స్ అనేది ఏ విధంగా మార్క్ చేసుకోగలుగుతారు, అడ్వాన్స్ లెవెల్లో మీ క్యాపిటల్ అనేది పెరిగిన తర్వాత మీరు సేఫ్ సైడ్ ఎలా ఉండాలి ఆప్షన్ బయింగ్లో, దాని గురించి మీరు అడ్వాన్స్ కోర్స్ అనేది అవసరమైనప్పుడే తీసుకోవచ్చు. లేదు అంటే మీరు ఇలా అనాలిసిస్ వీడియోలో నేను చెప్పే పాయింట్స్ అన్ని గమనిస్తూ మీరు కంటిన్యూగా అదే ప్రాసెస్లో కనుక ట్రేడింగ్ చేస్తూ ఉంటే ఓవర్ ద టైం కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు కానీ మీరు ఓవర్ ట్రేడింగ్ చేయకుండా క్యాపిటల్ని లూజ్ అవ్వకుండా ప్రాపర్ ట్రేడ్స్ తీసుకునే ఛాన్స్ అయితే ఎంతైనా ఉంటుంది. సో మీరు ఫర్దర్గా చూడండి, అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ వచ్చిన తర్వాత మార్కెట్ అగైన్ రీట్రేస్మెంట్ అనేది తీసుకుంది. ఎగ్జాక్ట్గా ఏ లెవెల్లో రీట్రేస్మెంట్ తీసుకుంది చూడండి, 0.618 ఈ లెవెల్లో రీట్రేస్మెంట్ అయిన తర్వాతే మార్కెట్లో మనకి ఈ డౌన్ సైడ్ మూమెంట్ అనేది కనిపించింది. సో అగైన్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినా కూడా ఈ లెవెల్లో ఇది ఆల్రెడీ 0.618 కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినా కూడా
రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో, ఒకవేళ మండే కోసం మనం డిస్కస్ చేసుకోవాలి అని అనుకుంటే మార్కెట్‌లో గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ఇది సెల్లింగ్ జోన్ కాబట్టి మార్కెట్‌లో ఫర్దర్‌గా సెల్లింగ్ జరిగే ఛాన్స్ ఎంతైనా ఉంటుంది. ఒకవేళ ఛానెల్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తూ గనుక వెళ్తే మనకి ఇంకొక 1 డే అంటే 1 ఆర్ 2 డేస్ ఒకవేళ ఛానెల్ ప్యాటర్న్‌లో మార్కెట్ ట్రేడ్ అయినా కూడా మార్కెట్ డౌన్ సైడ్ గనుక వెళ్తే అగైన్ 52,730 లెవెల్స్ మనం చూసే ఛాన్స్ అయితే ఉంది. సో, మార్కెట్‌ని ఛానెల్ ప్యాటర్న్ చూస్తూ, ఫిబొనాచి టూల్ చూస్తూ, సెంటిమెంట్ అనాలిసిస్ చేస్తూ, ప్రైస్ యాక్షన్‌ని బేస్ చేసుకొని ఇంట్రాడే లెవెల్‌లో తక్కువ స్టాప్ లాస్ ఉండే విధంగా ట్రై చేస్తూ కూడా మీరు ట్రేడ్ ఆపర్చునిటీస్ ఫైండ్ అవుట్ చేసినా కూడా మీరు లాసెస్ కనుక ఫేస్ చేస్తే, లాసెస్ గనుక మీరు చూస్తే మార్కెట్ నుంచి మీరు ఎగ్జిట్ అయితే ఇవ్వండి. ఓకే. అన్ని సినారియోస్ మ్యాచ్ అయినా కూడా మీరు మార్కెట్ నుంచి ఎగ్జిట్ ఇవ్వండి. సో, నా అనాలిసిస్ పరంగా మార్కెట్ ఇక్కడ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా సైడ్ వేస్ టు డౌన్ సైడ్ వే చూస్తున్నాను. లాంగ్ టర్మ్ బేసిస్ పైన మార్కెట్ డౌన్ సైడ్‌లో కవర్ చేయాల్సిన పాయింట్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి లెవెల్‌లో మార్కెట్‌లో పుట్ ఆపర్చునిటీ కనుక ఫైండ్ అవుట్ చేస్తే అప్పర్ లెవెల్‌లో ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. కాల్‌గా ఆపర్చునిటీ కనుక అనుకుంటే ఈ ఛానెల్ ప్యాటర్నే కానివ్వండి, లేదంటే ఫిబొనాచి లోవర్ లెవెల్‌లో కాల్ ఆపర్చునిటీ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. స్టాప్ లాస్ అనేది తక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, మార్కెట్‌లో ఎటువంటి సినారియో అనేది క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ వీక్ కోసం అనాలిసిస్ అనేది చేసుకున్నాము. సో, స్లో ఉండొద్దు వీడియో అనే ఉద్దేశంతో నేను ఫాస్ట్‌గా అయితే నేను చెప్పడానికి ట్రై చేశాను. సండే రోజు మార్నింగే వీడియో రిలీజ్ చేద్దామని అనుకున్నాను. బట్ రికార్డింగ్ చేయడానికి కుదరలేదు. సో, ఈవినింగ్ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి క్విక్‌గా మీ దాకా ఇన్ఫర్మేషన్ పోవాలి, మీరు వీడియో చూడాలి అనే రీజన్‌తో ఫాస్ట్‌గా అనేది కంప్లీట్ చేస్తున్నాను. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే, క్వెషన్స్ ఉంటే నెక్స్ట్ డే అనాలిసిస్ కోసం మీరు కామెంట్‌లో అయితే మెన్షన్ చేయండి. నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. మీరు మన టెలిగ్రామ్ అయితే జాయిన్ అవ్వండి. సో, అక్కడ అన్ని అప్డేట్స్ ఉంటాయి. ఏదైనా ట్రేడ్ ఆపర్చునిటీ ఉన్నా కూడా డిస్కషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. అండ్ ఎవ్రీడే లైవ్ అయితే అరౌండ్ 9:40, 9:45 తర్వాత డైలీ లైవ్ ఉంటుంది కాబట్టి దానికోసం అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్‌లో ఉంటాయి. సో, మీకు ఈ అనాలిసిస్ నచ్చినట్టయితే మీరు వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.